నేను ఇప్పుడు లెక్కలే చూపిస్తాను విజయ్ గారు, ఇది దయచేసి ఇది చూపించండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ లెక్కల ప్రకారం ఈయన ఏం చెప్తున్నాడు, వడ్డీలకే 60,000 కోట్లు పోతున్నాయని చెప్తున్నాడు. కానీ వీళ్ళ లెక్క ప్రకారం, అంటే గవర్నమెంట్ లెక్క ప్రకారము వడ్డీలకు వీళ్ళు కట్టింది జనవరి వరకు 24,085 కోట్లు మాత్రమే. 24,000 కోట్లు, 69,000 కోట్లలో 24,000 కోట్లు తీసేస్తే ఎంత, 45,000 కోట్లు. 45,000 కోట్ల అభివృద్ధి ఎక్కడ కనబడుతుందండి? ఒక సంవత్సరంలో 45,000 కోట్లు మీరు క్యాపిటల్ రిసీట్స్ కోసం అప్పులు తీసుకొచ్చి ఏది వడ్డీ కాకుండా మిగతా డబ్బులు ఎవరికి ఇచ్చినట్టు? అంటే పెద్ద పెద్ద బడా కాంట్రాక్టులకు 45%, 30% అని బిల్లులు తీసుకొని, కమిషన్లు తీసుకొని బిల్లులు మీరు క్లియర్ చేస్తున్నారు కదా. మరి 45,000 కోట్ల అభివృద్ధి ఎక్కడ కనబడుతున్నది చూపించండి, ఒక్క లిస్ట్ ఇవ్వమనండి రేవంత్ రెడ్డి గారిని. మొన్న కిషన్ రెడ్డి గారు శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పారు, దాని మీద ఇప్పటి వరకు మాట ముచ్చట లేదు. అంటే మీరు ఈ 68,000 కోట్లను ఎక్కడెక్కడ వినియోగించారో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీకు అలవాటుగా శ్వేతపత్రం రిలీజ్ చేయడం ఫైనాన్సెస్ విషయంలో. 2023 డిసెంబర్లో కూడా రిలీజ్ చేశారు ఒక పెద్ద శ్వేతపత్రం. భారతీయ జనతా పార్టీ అడిగేది ఏంటంటే, మీరు అప్పులు తీసుకొస్తున్నారు కానీ దాన్ని ఎక్కడ వినియోగిస్తున్నారు కనబడతలేదు, అభివృద్ధి ఎక్కడ కనబడతలేదు.